నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు. నాచారం ఏఎన్ఆర్ హోటల్లో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాలో 80 కంపెనీలు పాల్గొన్నాయని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. 7,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ జాబ్ మేళాకు రాలేకపోయిన వారు తమ ట్రస్ట్ సభ్యులను సంప్రదిస్తే వారికి తగిన ఉద్యోగ అవకాశం కల్పిస్తారని సూచించారు. తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. 9 సంవత్సరాలు కష్టపడితే 5 సంవత్సరాలు కష్టపడితే కోచింగ్ తీసుకుంటే కోచింగ్ లో డబ్బు ఖర్చు పెడితే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకుని వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుని వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఈ రోజు నుండి వాళ్ళ పరిస్థితి దాదాపు 30 లక్షల మంది మన రాష్ట్రంలో యువత ఎగ్జామ్లు రాస్తే చావు కబురు చల్లగా చెప్పినట్టు పేపర్ లీకేజ్ అనే విషయంలో టీఎస్పీఎస్సీ చేతులెత్తేస్తే ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తే యువత ఏం కావాలి, నిరుద్యోగులు ఏం కావాలి, ఇదంతా పట్టించుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఇప్పుడు మాట్లాడేది రాజకీయానికి సంబంధించింది కాదు, కానీ యువత బాధ చెప్పక తప్పదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు. నేను ఉద్యోగం గురించే మాట్లాడుతున్నా, నేను యువత గురించే మాట్లాడుతున్నా.